అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే సండే స్పెషల్ కోసం అయితే వెజ్ పలావ్ అండ్ చికెన్ కర్రీ చేశాను. చాలా ఎమ్మీగా ఉన్నాయి టేస్ట్లు మాత్రం. ఎలా చేశాను అన్నది ఫుల్ వీడియో పెడుతున్నాను, చూసేయండి. చూసేసి ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి చెప్పేయండి. బిర్యానీ కోసం అయితే అండి ఫస్ట్ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకొని నానబెట్టేద్దాం. చూడండి, రైస్ని ఇలా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసేసుకుందాం. వెజ్ బిర్యానీ కోసం అయితే మనకు కావాల్సిన పదార్థాలండి: ఆలు, ఆనియన్, క్యారెట్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, టొమాటో, పుదీనా అండ్ కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి అండి. ఈ కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలండి. ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా గ్రీన్ బఠానీ అండి, ఒక 4 అవర్స్ నానేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టేసి 4-5 అవర్స్ అవుతుందండి. అలాగే మిల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళల్లో దీన్ని నాననిద్దాము. మిల్ మేకర్ తోటి వెజ్ పలావ్ టేస్ట్ పెరుగుతుందండి. కొంచెం గరం మసాలా కూడా అండి. ఇప్పుడు మన వెజ్ పలావ్ ప్రాసెస్ని చూసేద్దాం. కోసం అయితే అండి ఫస్ట్ ఒక గిన్నెని పెట్టేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇందులోకి గీ అండి, 2 టీ స్పూన్స్ అంతా గీ వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మందం ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ ఆకు అండ్ కొన్ని స్పైసెస్ అండి. ఆల్రెడీ మనం స్పైసెస్ని ఎసర్లో వేస్తాము వాటర్లో, అందుకని కొన్నే వేస్తున్నాను. ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇలా మాగుతున్న టైంలోనే ఒక ఆలు అండ్ క్యారెట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రీన్ పీసెస్ అండి, ఇవి కూడా కొంచెం త్వరగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం ఉడకాలి కాబట్టి ఈ ఆయిల్లో మంచిగా మాగిపోతాయి. ఇవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్ కూడా వేసుకోవాలండి. ఇది వేడి నీళ్ళలో నానబెట్టి మంచిగా కడిగాము. వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేయడం వల్ల సాల్ట్ అనేది ఈ పీసెస్కి మంచిగా పడుతుంది. పీసెస్ తొందరగా మాగుతాయి కూడా, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ సరిపడా సాల్ట్ అండి. వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మాగనివ్వాలి. ఈ ముక్కలు మంచిగా ఉడికేలోపు దీనికోసం మనం ఎసరు వాటర్ని ప్రిపేర్ చేద్దామండి. ఇవి ఉడకడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఈలోపు మన ఎసరు కూడా ఇంకో దాని మీద పెట్టేసి వేడి చేసేద్దాం. మన పలావ్ కోసం వెజిటేబుల్స్ అన్నీ వేయించే వరకు వాటర్ని వేడి చేసేసుకుందామండి. ఈ వాటర్లో అయితే మనం ఎసరు కోసం పెడుతున్నాము. ఈ ఎసరు కోసం పెట్టే వాటర్లో ఏమేమి వేస్తామంటే బిర్యానీ ఆకు, ఇది ఇంట్లోనే పట్టిన గరం మసాలా అండి. అన్ని రకాల అంటే మన లవంగా, ఇలాచీ, దాల్చిన చెక్క, పట్ట, మరాఠీ మొగ్గ అన్నీ ఉంటాయి కదండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపేసి లైట్గా ఫ్రై చేసి ఇంట్లో చేసిన మసాలా, ఇది ఒక 1/2 స్పూన్ వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టిందండి. మన బిర్యానీల కోసమైనా పలావ్స్ కోసమైనా నాన్ వెజ్ ఏది ఉన్నా కూడా అప్పటికప్పుడే మనం అల్లం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈలోపు మన వెజ్జెస్ని తాలింపేసేసుకుందాం. వెజ్జెస్ అన్ని మగ్గుతున్న టైంలోనే మనం ఏవైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు అది ఇందులో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. అసలు టేస్ట్ మొత్తం ఈ పేస్ట్తోనే వస్తుంది. ఈ పేస్ట్ అనేది వీటన్నిటికీ మంచిగా గ్రేవీ లాగా దీనికి పడుతుందన్నమాట.
ఇందులోకి మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ కట్ చేసుకున్న 2 టమాటాలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కలుపుకొని ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసేసుకుందామండి, ధనియా పౌడర్. ఇలా పీసెస్ మంచిగా ఉడికాక ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ మనం రైస్ని, బాస్మతి రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి. నార్మల్ రైస్ కూడా బాగానే ఉంటుంది. దీనికోసం అయితే వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ రైస్కి ఈ పీసెస్ అన్నీ తగిలేలాగా ఒకసారి కలిపేసుకుంటే అలా కలిపేసుకొని ఇందులోకి మనం ఎసరు కోసం అయితే ఇందాక వాటర్ పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేద్దాం. చూడండి, ఇందాక మనం పెట్టుకున్న ఎసరు వాటర్ అండి, మరుగుతున్న వాటరు ఈ రైస్లోకి యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనివ్వాలండి. పలావ్ చూసారు కదండి. ఇప్పుడు చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసేస్తానండి. దీనికోసం అయితే ఫస్ట్ ఒక 2 బిర్యానీ ఆకులు, పుదీనా అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి ఒకసారి చేత్తోనే మంచిగా కలిపేసుకోవాలి. అంటే ఈ ఆనియన్స్ ఫ్లేవర్ చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, టేస్ట్కి సరిపడా కారం. చికెన్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం అవిసె గింజల పౌడరు, ఆయిల్ అండి. చికెన్కి కొంచెం ఆయిల్ తక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం స్కిన్ ఉంటుంది కాబట్టి ఆ స్కిన్కి ఆయిల్ వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ చేత్తో మంచిగా కలిపేసుకోవాలి. ఇలానే ఈ మనం వేసిన ఉప్పు, కారం, పసుపు మొత్తం చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేస్తే చాలండి. చికెన్ ఆల్మోస్ట్ త్వరగానే ఉడికిపోతుంది. కాకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే మనకు గ్రేవీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇందులో నేను కొబ్బరి కానీ ఇంకా ఎలాంటి మసాలా వేయను. ఇందులో వచ్చే గ్రేవీతోనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ధనియా పౌడర్ వేస్తాను అంతే. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ చాలండి, ఇంతే వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే. చికెన్ కర్రీ ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి గసగసాలండి, ఫ్రై చేసి పౌడర్ చేసిన గసగసాల ఒక 2 టీ స్పూన్లంతా గసగసాల వేసేసాను. టేస్ట్ బాగుంటుంది గసగసాలతో చికెన్ టేస్ట్. కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, మంచిగా థిక్గా వచ్చిందండి గ్రేవీ. మన పలావులోకి ఇంత గ్రేవీ ఉంటే చాలండి. ఇది పలావ్ కోసం చేస్తున్న కర్రీ, బాగుంటుంది పలావ్కి ఈ రకంగా కర్రీ చేసుకుంటే. వెజ్ పలావ్ చికెన్ కర్రీ చూడండి, ఇలా ఉంటే చాలండి మనం కలుపుకొని తినడానికి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. అంతే అండి, మన చికెన్ కర్రీ సింపుల్గా రెడీ అయిపోయిందండి. వెజ్ పలావ్ చికెన్ కర్రీ ఈరోజు సండే స్పెషల్ మాది. ఒకసారి చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. చూడండి, మన వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్టీ వెజ్ పలావ్ సండే స్పెషల్ అండ్ సింపుల్గా చేసిన చికెన్ కర్రీ ఈరోజు మా సండే స్పెషల్ అండి. మీ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.